నమస్కారం. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితం. లేఅవుట్ పర్మిషన్లు లేకుండా సర్వే నెంబర్ 497లో అక్రమ నిర్మాణాలు గత 5 సంవత్సరాలుగా పట్టించుకునే అధికారులు తెలకపల్లి మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 497లో గల ఉన్న షట్టర్లు గానీ ఫ్లాట్లో గానీ ఎలాంటి పర్మిషన్లు లేవు. గ్రామ సెక్రటరీని అడిగితే పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు. కరెంటు ఏఈ అడిగితే పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు. మరి ఈ షట్టర్లకు ఏ విధంగా నీళ్లు అందుతున్నాయి? కరెంటు ఏ విధంగా వస్తుంది? దాదాపు 40 షట్టర్లు ఉన్నాయి. ఈ విషయంపై తుమ్మా చెన్నయ్య, శివ ఎన్నోసార్లు భూమి మాది, కోర్టులో కేసు ఉంది అని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. కన్స్ట్రక్షన్ చేశారు, పెద్ద లీడర్లు అందరూ కలిసి మాకు అన్యాయం చేశారు అని తుమ్మా చెన్నయ్య, శివ వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం. భూమి వచ్చేసి బస్టాండ్ పక్కల భూమి 4 ఎకరాల 15 గుంటలు, వాల్యూ వచ్చేసి దాదాపు కోట్ల రూపాయల విలువ చేస్తుంది. మాకు తగు న్యాయం చేయగలరని తుమ్మా చెన్నయ్య, శివ కోరారు. తుమ్మ చెన్నయ్య నా పేరు. తెలకపల్లి మండలం, నార్కల్ జిల్లా సార్ మాది భూమి భూదాన భూమి. మా భూమి ఉన్నది, అది కోంటూరు దాన్ని ఆక్రమించుకొని ఆ భూమి కొరకు మేము ఎంతో కొట్లాడుతున్నప్పుడు మా మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఆ భూమి ఎలాంటి పట్ట కాని భూమి వాళ్ళు తీసుకొని వాళ్ళు సార్ ఇప్పుడు ఇళ్ళ ఉన్న వాళ్ళు మొత్తం కట్టిన వాళ్ళు మొత్తం టీఆర్పీ ప్రభుత్వం వాళ్ళు సార్. వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నందుకు వాళ్ళు ఎలాంటి వీటి రాకుండా వాళ్ళందరూ వాళ్ళే ఉండి వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఆ అధికార పార్టీలో ఉండి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టి ఇక రాకుండా వాళ్ళ సెటిల్మెంట్లు వాళ్ళ పిల్లలు ఇక రాకుండా మేము చూసుకోవడం చెప్పి అధికార పార్టీ వాళ్ళు మొత్తం టీఆర్పీ పార్టీ ప్రభుత్వంలో అధికారులు అందరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇక రాకుండా వచ్చారు సార్. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. మా 91, 95 కూడా కాస్త మా నాయనమ్మ కట్టింది సార్ మాకు. ఇంకోటి సార్, ఈ రిజిస్ట్రేషన్ కూడా 1985లో కూడా మాకు డాక్యుమెంట్ సార్ మా పేరు ఇదే ఉంది. వాళ్ళు 70 ఏళ్ళ పాట అయినప్పుడు 84, 85 మా నాయనమ్మ ఎట్లా వస్తుంది సార్ మా కాసులకు. ఇంకోటి సార్, మాకు ఆల్రెడీ గ్రామ పంచాయతీ కూడా మేము దీనికి సందర్భంగా ఇచ్చిన పోతే గ్రామ పంచాయతీ ఇవ్వ కూడా దీనికి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఏం చేయాలి అని చెప్పి కూడా మాకు గ్రామ పంచాయతీలో మాకు నోటీసులు ఇచ్చింది సార్. ఇవి అట్లా కూడా వాళ్ళు కట్టుకున్నారు సార్. వాళ్ళు దాన్ని అడగకపోతే మా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు సార్ మమ్మల్ని.